వెజిటేరియన్లో స్పెషల్గా చేసుకోవాలి, టేస్ట్ బాగుండాలి, ఈజీగా అయిపోవాలనుకున్నప్పుడు 4 రెసిపీలు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోద్ది. ఫస్ట్ బ్రెడ్ కస్టర్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఒక 1/2 లీటర్ పాలు పొయ్యి మీద పెట్టుకొని పాలు మరిగేలోపు బ్రెడ్ సైడ్స్ కట్ చేసుకొని ఒక లేయర్ లాగా ఒక బాక్స్లో అమర్చుకోండి. ఈ సైడ్స్ కట్ చేసుకుని కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. పాలు మరిగేలోపు 4 స్పూన్లు పంచదార వేసుకొని మరిగించుకోవాలండి. మీకు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఒక 1/2 కప్ పాలలో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పాలు మరిగిన తర్వాత దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాగా చిక్కగా కాకుండా పల్చగా కాకుండా సెమీగా ఉండేలాగా రెడీగా పెట్టుకోవాలండి. ఇలా మరిగించుకొని ఒక 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. బాగా వేడిగా ఉంది, ఆ బ్రెడ్ మీద వేస్తే మెత్తగా అయిపోద్ది. ఒక 5 మినిట్స్ చల్లార్చి వేసేయండి. బ్రెడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఎక్కువగానే వేసేయండి. మరొక లేయర్ వేసుకొని పైన ఇలా ఒక లేయర్ వేసుకొని అన్నీ మరొకసారి కస్టర్డ్ వేసుకోండి పైన. ఇలా అంతా వేసుకున్న తర్వాత ముందు మిక్సీ పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ పౌడర్, బాదం పప్పు జీడిపప్పు పౌడర్, బాదం పప్పు జీడిపప్పు ముక్కలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని బిర్యానీ తిన్న తర్వాత ఒక స్పూన్తో ఇలా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. దానిపైన ఐస్ క్రీమ్ వేసుకోండి. ఇలా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీలోకి ఇప్పుడు జీడిపప్పు కూర వండుకుందాం. 3 స్పూన్లు నెయ్యి వేసుకొని 2 గుప్పులు జీడిపప్పు వేపుకొని పక్కన పెట్టుకోండి. అలా పక్కన తీసుకున్న తర్వాత 4 ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వాసన పోయేంత వరకు ఈ నేతిలోనే వేపుకోండి. 2 కప్పులు జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోండి. ఉల్లిపాయలు స్మెల్ పోతే ఉడికితే చాలా టేస్ట్గా అనిపించింది. ఇలా ఉడికిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక పెద్ద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండింటిని ఎర్రగా వేపుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టమాటాలు మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని పైకి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆ మిక్సీలోనే ఆ వాటర్ పోసుకొని దాంట్లో పోసుకోండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసుకొని ఉడికించుకోండి. కసూరి మెంతి, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని దగ్గరగా ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని కొన్ని జీడిపప్పులు పైన వేసుకొని గార్నిష్ చేసుకోండి. బిర్యానీలోకి చాలా టేస్ట్గా అనిపించింది. కొత్తిమీర కూడా వేసుకోండి. బిర్యానీకి ఒక పెద్ద బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని వేపుకోండి. బండపువ్వు వేసుకొని వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లవంగా, ఇలాచి, చెక్క, పువ్వు అన్నీ, జీడిపప్పులు, కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నేతిలో వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం 1 స్పూను బిర్యానీ మసాలా వేసి వేపుకొని బియ్యం కూడా దాంట్లోనే వేసి ఆ నేతిలో వేపుకోండి. ఆ తర్వాత వాటర్ పోసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకొని ఉడికించుకోండి. 90% ఉడికిన తర్వాత కొత్తిమీర, జీడిపప్పు వేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని ఆఫ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు చట్నీకి చిన్నగా కట్ చేసుకుని ఒక గిన్నె తీసుకొని చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని చల్లటి పెరుగు వేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా అంతా కలిసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బిర్యానీలోకి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.